మినిస్ట్రీస్ బైబిల్ అధ్యయన పరిశోధన కేంద్రం వారు ప్రతి ఆదివారము సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు హెచ్సిఎం జూనియర్ కాలేజ్ ప్రేయర్ హాల్ నందు నిర్వహించబడుచున్న బైబిల్ అధ్యయన తరగతులకు ఆహ్వానించుటకు సంతోషిస్తున్నాము. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథము వరకు 5 అంతర్జాతీయ బైబిల్ కళాశాలల మెటీరియల్స్ తో పురావస్తు శాస్త్ర పరిశోధనలతో వీడియో ప్రొజెక్టర్ సహాయంతో అనుభవజ్ఞులైన బైబిల్ విద్యావేత్తల సహకారంతో బైబిల్ తరగతులు బోధించబడుచున్నవి. నేర్చుకోవాలని ఆసక్తి గలవారు ఆలస్యం చేయకుండా ఈ రోజు నుండే హాజరై నేర్చుకుని ఇతరులకు నేర్పించి దేవుని రాజ్యాన్ని స్థాపించి ఆత్మీయ ఎదుగుదల పొందండి. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించనక్కర్లేదు. డినామినేషన్ ప్రమేయం లేకుండా ఏ వయస్సు వారైనా విశ్వాసులైనా సేవకులైనా ఆసక్తి గల ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. దేవుని పరిశుద్ధ నామను బట్టి పవర్ మినిస్ట్రీస్ వారు సమర్పించు నీ వాక్యం నన్ను బ్రతికించున్నది కార్యక్రమంలో అపోస్తల కార్యములు 28 అధ్యాయములు మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి భాగము పూర్తి అయిపోయింది. రెండో భాగంలోకి ప్రవేశించున్నాం. ఈ రెండో భాగంలో శిష్యత్వంలో నుండి మొదటి భాగంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి భాగంలో ఏంటంటే 1వ అధ్యాయము 4వ వచనము 8వ వచనము 12వ వచనం 14వ వచనం. 4వ వచనంలో వారు యెరూషలేముకు వెళ్లాలనుకున్నారు కానీ దేవుడు వెళ్లొద్దని చెప్పినప్పుడు ఆగిపోయారు. ఎందుకంటే ఆయన వాగ్దానం కోసం కనిపెట్టి ఉన్నారు. అలానే 12వ వచనంలో వాగ్దానం కనిపెట్టినవారు దేవుని యొక్క శక్తిని పొందారు, పరిశుద్ధాత్మ శక్తి పొందినవారు దేవుని కోసం ప్రయాణమై వాక్యాన్ని ప్రకటించడం కోసం యెరూషలేముకి వెళ్లారు. ఎల్లమునుపు వారు సమావేశమై సహవాసంతో ఏకమనస్సు కలిగి పట్టుదల కలిగి అందరు కలిసి ఒకే అంశం మీద ప్రార్థన చేశారు. ఆ విధంగా దేవుని శక్తి పొందారు. రెండవది 4వ అధ్యాయంలో మనం పరిశీలన చేసుకున్నట్టయితే వారిని చూసి అనేక వార్నింగ్స్ వచ్చినాయి, హెచ్చరికలు వచ్చినాయి. వారు లక్ష్య పెట్టకుండా దేవుని ప్రభు కొరకు వారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వారి యొక్క ధైర్యం చూసి వీరు ప్రభు పక్షాన ఉన్నారు, యేసు ప్రభు యొక్క నడిపింపులు ఉన్నారు, యేసు ప్రభు ఈయన యొక్క గురువు అని తెలుసుకున్నారు. అలాగనే మనం చెప్పే వాక్యంలో యేసు ప్రభు యొక్క గురువు అని తెలుసుకునే స్థితిలో మనం ఉండాలి. ఇది మొదటి ఎపిసోడ్లో మనం మొదటి భాగం పూర్తి చేసుకున్న అపోస్తల కార్యంలో రెండవ భాగంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. రెండవ భాగంలో వచ్చినప్పుడు మనం చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మహిమగల రాజా, వందనాలు తెలుస్తున్న తండ్రి, రెండో భాగంలో మీ కృపను బట్టి మీ యొక్క శక్తిని బట్టి మాకు అనుగ్రహించమని వాగ్దానం మాకు మీ కృపను బట్టి అనుగ్రహించమని సహాయం చేయమని, మరి ముఖ్యంగా తండ్రి వాడబడుచున్న ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కొమ్మరించి నడిపించి అభిషేకించి నూరంతల ఫలపరితంగా నడిపించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. 5వ అధ్యాయం 14వ వచనంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రజలు వారిని గణపరచుచుండరి, పురుషులను స్త్రీలను అనేకులు మరెక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ఇక్కడ జాగ్రత్త గమనించినట్టయితే ప్రభువును గణపరిచే కొంది స్త్రీలు పురుషులు అనేకులు ప్రభు పక్షం చేర్చబడిచుండరి. అంటే ప్రభు మహిమను గణపరిచేటప్పుడు దేవుని యొక్క ప్రకటన నిరంతరం జరిగేటప్పుడు నువ్వు నిజంగా దేవుని కోసం అనుదినం ప్రయాసపడుతుంటే నీవు ఎలాగుంటావంటే అనేక మంది అంతకుముందు మొట్టమొదటి పురుషులు మాత్రమే మొట్టమొదటి శిష్యులు ఉన్నారు, యేసుప్రభు యొక్క శిష్యులు ఉన్నారు, యేసుప్రభు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో పాటు పురుషులు చేర్చబడ్డారు, పురుషులతో పాటు కొంతమంది స్త్రీలు చేర్చబడ్డారు, కొంతమంది అనేకులు. అంటే అర్థమైందంటే ప్రభు నామాన్ని ప్రకటించే కొద్దీ నీ సంఖ్య పెరుగుతుంది, నువ్వు విస్తరించబడతావు. ప్రభు నామాన్ని ప్రకటించకుండా ఉన్నంతసేపు నీ సంఖ్య తగ్గించబడుతుంది. నువ్వు దేవుని కోసం పనిపెట్టి ప్రార్థన చేయకుండా, దేవుని కోసం ముందుకెళ్లకుండా వాక్యాన్ని ఆదివారం మాత్రం ప్రకటిస్తే ఆదివారం వచ్చే జీతం నీకు రోజువారీ జీతం 300 రూపాయలు, 4 మూలు 1200 రూపాయలు. 1200 రూపాయలతో వాని క్రియలు చెప్పిన వాని స్థలం ఇస్తానంటాడు. 1200 రూపాయలతో ఒక 100 ఇటుకలు వస్తాయి, 100 ఇటుకలతో ఒక బాత్రూమ్ లాగా కట్టి అక్కడ ఉండమంటాడు. అర్థమైందా? అంటే అర్థమైందంటే
పరలోకంలో మన స్థాయి ఏంటంటే నువ్వు చేసే పనిని బట్టి నీకు ఇల్లు కట్టబడుతుంది. నువ్వు చేసే పని బట్టి అనేక మంది నీకు శిష్యులుగా చేర్చబడతారు, సభ్యులుగా చేర్చబడతారు, అనేక మంది ఇతరులు చేర్చబడ్డారు. ఆ విధంగా దేవుని వాక్యని ప్రకటించే కొద్దీ దేవుని సంఖ్య ఆయనే నడిపిస్తాడు, ఆయన నీకు తోడుగా నడిపిస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు నిరంతరం పని చేస్తున్నారు, ఒకరోజు పని చేయటం కాదు, నిరంతరం పని చేస్తున్నారు. అలా నిరంతరం పని చేసేవాని పక్షాన దేవుడు ఉంటాడు. రెండవది 15వ వచనం, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారితో ఎవరి మీదనైనను అతని నీడనైనా పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూనుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, పేతురు రేంజ్ పెరిగింది. ఇక్కడ 15 వచనంలో అప్పుడు యేసు ప్రభు యొక్క స్థితి గమనించినట్లయితే ఆయన వస్త్రపు చెంగుని తాకిన తర్వాత ఆయన మహిమ వెళ్ళిపోయిందని ఆయన కనుగొన్నాడు. ఆ స్త్రీ బాగుపడింది. ఇక్కడ వస్త్రపు చెంగు లేదు, ఇక్కడ పేతురు నీడ ఉంది. అంటే నీడ దేవుని మహిమ కంటే కూడా ఎక్కువ. అంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు ఎలాగ ఉంటారంటే నాకంటే ఎక్కువ ఆశ్చర్యకరమైన సంగతులు చేస్తారు, ఆశ్చర్యమైన సూచక్రియలు అద్భుతాలు చేస్తారు, నా నామమున మీరు దెయ్యాలు ఎలగొడతాడు అని చెప్పిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తున్నాడు. ఎలా నెరవేర్చాడంటే దేవుని కోసం నిరంతరం పనిచేసేవాడికి దేవుని వాగ్దానం వచ్చింది, దేవుని కోసం కనిపెట్టేవాడికి దేవుని వాగ్దానం వచ్చింది, దేవుని కోసం ప్రయాసపడేవాడికి దేవుని వాక్యం వస్తుంది. కొంతమంది ఈ మధ్య మరి పేతురు నీడని టీవీలో నీడలాగా ఉంటుందంటున్నారు. మరి నీడలాగా ఉన్నటువంటి ఆ పేతురు నీడలాగా ఉన్నటువంటి పరిచయం ఎలా ఉందంటే రోగాలు పోయిన అంటున్నారు, కానీ టీవీలో ఏమో 2-3 చెప్పిస్తున్నారు, కానీ అక్కడ 100 మంది రోగాలతో ఉంటున్నారు. అర్థమైంది? ఇక్కడ అలా లేదు. పేతురు నీడ తాకిన ప్రతి ఒక్కరు అందరూ స్వస్థత పడ్డారు. ఈ టీడీ జాషువా గారని సౌత్ ఆఫ్రికాలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఈ విధంగా ఆ శక్తి పొంది ఉన్నాడు. ఆ శక్తి పొందిన ఆయన అనేక క్యాన్సర్ రోగాలు, కుష్ఠ రోగాలు, ఘోరమైన రోగాలు, అసలు అది చూస్తుంటే మనిషి నిలబడలేని స్థితిలో ఉన్నటువంటి రోగాలు, అలాంటి రోగాలన్నీ కూడా ఆయన మరి యేసునామమును బంధించి వాటిని కూడా స్వస్థపరుస్తుంటే ఆ టీవీ న్యూస్లలో, అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళు, అలానే హాస్పిటల్ సిబ్బంది వీళ్ళందరూ ఇలా రిపోర్ట్స్ చూసి నిజమే ఇది వాస్తవమే అంటున్నారు. ఈ రోజు ఎవరన్నా బహిరంగ సభలో ఏ విధంగా నాకు స్వస్థ వరం ఉందంటే TV9 వాళ్ళని, అలాగే సాక్షి టీవీ వాళ్ళని, అలా వీళ్ళందరినీ తీసుకొచ్చి, అలాగే అనేక హాస్పిటల్ సిబ్బంది తీసుకొచ్చి రిపోర్ట్ చూపించి చేయగలిగితే నిజంగా ఒంగోలు పట్టణం అంతా మారిద్ది, అలాగే పక్కన జిల్లాలు కూడా మారుతాయి. ఆ స్టేజీకి వెళ్లాలంటే నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ నిరంతరం దేవుని కోసం ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ ఆయన వాక్యంలో ఏ విధంగా చెప్పాడు ఆ ప్రకారం చేస్తే జరిగిద్ది. అది చేయటం కోసం మనం ప్రయత్నించాలి. అర్థమైందా? ఎందుకంటే ఒక దినం నీకు అవకాశం దేవుడు ఇవ్వకపోయినా మరొక దినం నీకు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఇదేదైతే నువ్వు అనుకుంటావో, ఏదైతే అడుగుతావో దేవుడు ఇస్తాడు. అడిగిన దాన్ని దేవుడికి అనుగ్రహించే దేవుడు అంటాడు. డబ్బుల కోసము స్పాన్సర్ లాగా డబ్బులు ఇస్తే స్వస్థత పడటము, 10,000 కడితే స్వస్థత పడటము అది బైబిల్ ఎక్కడ లేదు. వాస్తవంగా దేవుని మహిమ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కృతజ్ఞత కానుకుంటుంది. అది ఆటోమేటిక్ కృతజ్ఞత గలవాడు ఏం చేస్తాడు? అర్పణ ఇస్తాడు. అందుకని దాని పేరేమన్నారు? కృతజ్ఞత అర్పణ అన్నారు. అంటే అర్థం ఏంటంటే అర్పించేవాడు ఎప్పుడే అర్పిస్తాడు అంటే కృతజ్ఞతగా ఆటోమేటిక్ కృతజ్ఞత ఉంటుంది కాబట్టి అర్పిస్తాడు. కాబట్టి పేతురు నీడలాంటి పరిచర్యలు ఉన్నాయి, కానీ అది వాస్తవం కాదని తెలుసుకోవాలి. అది ఎక్కడో ఉన్నాయి. అలాంటి స్టేజీ ఎక్కడో 100కో 1,00,00,000 ఒక్కరున్నారు. నిజంగా ప్రపంచమంతా నిజంగా ఆ విధంగా మారితే ఎప్పుడో దేవుని రాజ్యం వచ్చేది. దేవుడు ఏమన్నాడంటే నా రాజ్యం రావడానికి కారణం ఏంటి? ఆయన రాజ్యం మన మధ్యన ఉంది. ఎందుకంటే అందరూ మారితే ఆయన ఈ రోజే వచ్చేవాడుగా ఉన్నాడు. మనం మారట్లేదు కాబట్టి నిజంగా దేవుని రాజ్యం రావటం లేదు. మనం చూసే పరిచర్లు కూడా వాక్యం లోతు మనకు తెలియట్లేదు కాబట్టి మనం వాళ్ళు చేసిందే మనం నిజం అనుకుంటున్నాం. నిజంగా వాళ్ళు చేస్తే బైబిల్ ప్రకారంగా అనేక మంది స్వస్థపడాలి, ఒక్కరు కాదు. మరి నాకు కూడా అనేక సంవత్సరాల నుంచి షుగర్ ఉన్నప్పుడు వాళ్ళకి టాబ్లెట్స్ వేసుకోవట్లేదు, కానీ మరి ఒక దినం ఆ దైవ సేవకుడి దగ్గర ఒకసారి వెళ్ళి స్వస్థవరం సేవకుడికి వెళ్ళి మరి ప్రార్థన చేసినప్పుడు పోయిందన్నాడు, కానీ షుగర్ డబల్ అయింది. అర్థమైందా? కాబట్టి అదేంటంటే ఆ డబల్ అయిన షుగర్ కూడా నేను టాబ్లెట్ వేసుకోవట్లేదు, దేవుడు కంట్రోల్ చేసి నడిపిస్తున్నాను. ఈ రోజు కూడా నేను షుగర్ టాబ్లెట్ వేసుకోక 7 years నుంచి మరి షుగర్ టాబ్లెట్ అని వాడటం లేదు. ఆ స్వీట్ హార్ట్ అన్ని మీరు ఏం తింటారో అన్ని భోజనం చేస్తున్నాను. అది దేవుని శక్తిని బట్టి నడుస్తున్నా. అలాగని మూర్ఖంగా టాబ్లెట్స్ వేసుకోకూడదంటే మరి వృక్షాల నుంచి మందులు వస్తున్నాయి. వృక్షాలు సృష్టించిన దేవుడే
మనం టాబ్లెట్స్ వేసుకోవాలి. కానీ ఎలాంటి వాటికంటే డాక్టర్స్ కి వల్ల కాని వాటి మీద ప్రార్థనలో పెట్టి దేవుని ద్వారా మనం అట్టే పోగొట్టుకోవాలి. ఎందుకంటే హిజ్కియాకు కూడా మరి ఆ యొక్క అంజురపు ఆకుల్ని దేవుడు మరి ముద్దగా కట్టుకోమన్నాడు. అది కూడా చెట్టు యొక్క మరి ఔషధాలే. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో దేవుడు ఒక్కొక్క రీతిగా స్పందిస్తాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఎన్ని గమనించినట్టయితే మరి బైబిల్లో మరి పేతురు యొక్క స్టాండర్డ్, హై లెవెల్ స్టాండర్డ్, ఆ స్టాండర్డ్ లో నిజంగా ఎంత అద్భుతం. ఎలా అంటే 70 మందిని దేవుని పక్షాన్ని చేర్చబడ్డారు, తర్వాత 3000 మంది అయ్యారు, తర్వాత 5000 మంది అయ్యారు. సంఖ్య పెరుగుతా ఉంది. పెరిగిన కొద్దీ వాళ్ళు ఏమంటారంటే వారందరూ కూడా ప్రభు పక్షమని చేర్చబడ్డారనే మాట వాడుతున్నారు. అక్కడ ఏమంటున్నారు? అక్కడ ప్రభు పక్షమని చేర్చబడ్డారు అంటున్నారు. అంతేగాని అనిల్ గారి పక్షాన, ఆంజనేయ గారి పక్షాన, లేకపోతే పర్లా మినిస్ట్రీ పక్షాన అంటున్న వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఎవరి సంఖ్య పెరిగినా గానీ వాళ్ళు వెనక వాళ్ళు ఉంటున్నారు. అంటే దేవుని ముందు పెడుతున్నారు. మనం వచ్చేసి మన మీటింగ్లు చూస్తే 12 అడుగులేమో యేసుప్రభు కట్అవుట్ ఉండదు, మన మినిస్ట్రీ కట్అవుట్ 12 అడుగులు ఉంటుంది. యేసుప్రభు కట్అవుట్ ఏమో 2 అడుగుల మూలలు వేస్తారు అనమాట. ఆశీర్వాదాలు రావాలి కాబట్టి చిన్న కార్నర్లు వేస్తారు. అందుకని స్టేజ్ చూడంగానే వాడు నిజంగా దేవుని వైపు ఉన్నట్లు తెలిసిపోద్ది. ఆ స్టేజ్ అపియరెన్స్ తెలిసిపోద్ది. దేవుని పక్షాన ఉన్నవాడు ఏం చేస్తాడంటే తనకు మహిమ తెచ్చుకోడు, తన పేరు కోసం చూడు, దేవుని పేరుని కోసం చూస్తాడు. కాబట్టి దేవుని పేరు కోసం చూసేవాడు ఏం చేస్తాడంటే బిరుదులు వాడు పెట్టుకోడు. అర్థమైంది? ఆత్మజ్ఞాని, జయసింహ, జయశాలి ఇట్లాంటి బిరుదులు యెహోవాయి, దేవుని యేసుప్రభువి. కాబట్టి ఎందుకంటే విమర్శించడం కాదు, కానీ నిజంగా దేవుని పక్షాన ఉన్న వీళ్ళు అపోస్తల కార్యముల గురించి తెలుసుకుంటే అన్ని మినిస్ట్రీలు బయటపడతాయి. అర్థమైందా? ఈ మినిస్ట్రీలో ఏంటంటే వాళ్ళు దేవుని పక్షమున చేర్చబడ్డారు అనే మాట, ప్రభు పక్షం చేర్చబడ్డారనే మాట 6వ అధ్యాయం 7వ అధ్యాయం మనం చూడబోతున్నాం. కాబట్టి జాగ్రత్త గమనించాలి. మనము దేవుని మహిమార్థమే ఉన్నాం. ఆయన వల్ల మనము దేవుని యొక్క పనులు చేయగలుగుతున్నాం. ఆయన లేకుండా ఏ పని కూడా ఎవడు చేయలేడు. కాబట్టి ఆయన పేరు పెట్టి మనం ముందుండాలి, కానీ మన పేరు పెట్టి మన మినిస్ట్రీ పెడితే మాత్రం దేవుడు ఒక దినాన్న తీసి పక్కన పెడతాడు. ఒక ఆయన హెలికాప్టర్లో ఏం చేశాడు? పాంప్లెట్లు ఇసిరేసాడు. చివరికి ఏమైంది? అడ్రస్ లేకుండా పోయాడు. అర్థమైందా? ఈవెన్ దావీదుని కూడా దేవుడు ఏంటంటే అంత గొప్ప దావీదుని కూడా చిన్న పాపం చేశాడు కదా, దావీదుని ఊరుకోలేదు, పాపాన్ని బయట పెట్టాడు. దేవుడు నీతి ఎలా ఉంటుందంటే ఏ చిన్న తప్పిదం చేస్తున్నా ప్రపంచానికి నిన్ను చూపిస్తాడు. ఎప్పుడు దాకా చూపిస్తాడంటే ఒక పీరియడ్ ఇస్తాడు. ఆ పీరియడ్ దాటిన తర్వాత నువ్వు మారకపోతే నిన్ను ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. వీడు పలానా పాపం చేశాడని. లోతు కుమార్తెలు పాపం చేశారు, అయ్యో తప్పిదం చేశారు కదా, తెలియజేశారని చెప్పాలి. దేవుడు ప్రపంచానికి చెప్పాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దేవుడే ఉన్నాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి దేవుని యొక్క మహిమలో మనం ఎలా ఉండాలంటే దేవుని నామాన్ని ప్రకటించి మనము ఆయన వాక్యాన్నే మాత్రం ప్రకటించాలి, కానీ మిగతా అనేకమైన పనికిరాని విషయాలు తీసుకొచ్చి చొప్పిస్తే వాక్యం వినడానికి కూడా ప్రజలకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాక్యంలో జీవం, మనం చెప్పే వాక్యంలో జీవం ఉండదు. ఎందుకంటే దేవుని లేకుండా మన సొంత విషయాలు చెప్తే జీవం ఉండదు. అందుకని యేసుప్రభు నామాన్ని పెట్టి వాక్యం చెప్తే జీవం ఉంటుంది. వినటానికి టైం సరిపోదు, అలానే మన సంవత్సరాలు సరిపోదు, మన ఆయుష్కాలం సరిపోదు. కాబట్టి దేవునికి వాక్యం ప్రకటిస్తున్నాం. మనం పేతురు యొక్క స్టాండర్డ్ ఎలా ఉందంటే ఆయనేమో వస్త్రపు చెంగు ద్వారా స్వస్థపరిస్తే ఈయన కేవలం నేడు ద్వారానే స్వస్థపరిచేట్టుగా చేశాడు. అంటే పేతురు నడుస్తున్నప్పుడు ఎటువైపు నీడపడుతుంది అటువైపు రోగులను పెట్టేవాళ్ళు. ఆ నీడపడినటువంటి రోగులందరూ కూడా స్వస్థపడ్డట్టుగా స్పష్టంగా ఈ యొక్క వాక్యంలో రాయబడింది. తర్వాత మనం గమనించినట్టయితే 5వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనిద్దాం. ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామను బట్టి బోధింపకూడదని మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నారంటే అసలు మిమ్మల్ని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను, మరలా మీరు ఎందుకు బోధిస్తున్నారు? ఆ నామాన్ని బట్టి బోధించకూడదు కదా అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాగ మాకు కూడా ఒకసారి కొన్ని సందర్భాలు వార్నింగ్ ఇచ్చారు. ఎలా వార్నింగ్ ఇచ్చారంటే అనిల మధ్య వాక్యం ప్రకటిస్తున్న నా మీద ఒక అతను కొట్టడానికి వచ్చాడు. ఒక అతను వచ్చేసి బైబిల్ని ఇసిరేస్తానని చెప్పాడు. ఒక అతను వచ్చేసి బైబిల్ని దాడులు చేశారు. విచిత్రం ఏంటంటే అన్న వ్యక్తి సంవత్సరం కాలంలో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఎంతమంది అలాగా 5గురు చనిపోయారు. ఇది ఎవరో చెప్పటంలా. ఒక అతను లారీ కింద పడి చనిపోయాడు ఉలవపాడు హైవే మీద. ఒక అతను వచ్చేసి మరి బయటకు వచ్చిన ఒక అతను మర్డర్ చేశారు. ఒక అతను ఉరేసుకుని చచ్చిపోయాడు. ఒక అతను తాను చనిపోయాడు. అంటే ఒక దేవుని యొక్క సిద్ధాంతానికి కాదు, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎలా ప్రకటించాలంటే భారం కలిగి, ఖచ్చితంగా దేవుని యొక్క భారం కలిగి, దేవుని శక్తి కలిగి, దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రకటిస్తుంటే మన మీద సాతాను పగబట్టి అనేక రకాల మనల్ని శోధించి లోపల పడేసిద్ది. ఆయన దేవుడు మనకు తోడుకుంటాడు. మీరు గమనించండి, దానియేలు సింహ బోనులు ఉన్నాడు, ఏం బోనులో పోకుండా చేయొచ్చుగా దేవుడు. అలాగనే షడ్రక్ మెషక్ అంటే షడ్రక్ మెషక్ వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? అగ్నిగొండంలో ఉన్నారు. అగ్నిగొండంలో పోకుండా చేయొచ్చుగా దేవుడు. మరి అగ్నిగొండంలో ఎవరున్నారు? వాళ్ళతో పాటు ముగ్గురితో పాటు 4 ఆయన ఉన్నాడు. ఎవరైనా 4 ఆయన? దేవుడు యేసు ప్రభు ప్రత్యక్షత అక్కడ ఉంది.
అలాగనే ఎందుకు ఇలా జరుగుతుందంటే అంటే అగ్నిగుండంలో అయినా కానీ సింహభూంలో అయినా కానీ ఎలాంటి అపాయకరమైన స్థితుల్లో ఉన్నా కానీ దేవుని బిడ్డలకు నేను తోడుగున్నాను అని చెప్పే దేవుడే అన్నాడు. అలానే ఇశ్రాయేలు జనాంగం వెళ్తా ఉన్నారు, ఒక్కసారికి మేఘస్తంభం ముందుకెళ్లి మేఘస్తంభం వెనక్కి వచ్చేసింది. ఒక్కసారి వెనకున్న వాళ్ళకి చీకటి కొంది, ముందున్న వాళ్ళకి వెలుగుగా ఉంది. వెనక ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే దేవుని నామానికి వెళ్లేవాడికి దేవుడు ఆటంకం లేకుండా దారిని సరళం చేస్తుంటాడు. వెనకున్న శత్రువులను కంట్రోల్ చేస్తుంటాడు. అంటే శత్రువుని నీ మీద దాడి చేయకుండా కంట్రోల్ చేస్తూ ఉంటాడు, నీకేం మార్గం సరళం చేస్తాడు. అందుకని బైబిల్లో నిర్గమకాండ 14:7 ఇవన్నీ రాయబడ్డాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలంటే బైబిల్ మొత్తం మన మైండ్లోకి ఉంటే కానీ ఇవన్నీ చెప్పలేం. ప్రసంగం అనేది ఈజీగా చేయొచ్చు కానీ బోధ కష్టం. బోధ అంటే ఎంటైర్ బైబిల్ మొత్తాన్ని మైండ్లో పెట్టుకుని చెప్పేదాన్ని బోధ అంటారు. ప్రసంగం అంటే 4-3 అంశాలు తీసుకుని చెప్పేదాన్ని ప్రసంగం అంటారు. ప్రసంగానికి కష్టపడాల్సిన అవసరం లేదు కానీ బోధకు చాలా కష్టపడాలి. అందుకని యేసుప్రభువు బోధ కూడా అన్నారు. కాబట్టి మనం బోధ చేయాలి, ప్రసంగాలు కాదు. ప్రసంగాలు ఎవరికంటే కొత్తగా యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ప్రసంగాలు చేయాలి. అలాగని సంఘాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ఉన్న వాళ్ళకి ప్రసంగాలు చేసి వాళ్ళు ఎదగరు. వింటా ఉంటారు, వినడం వల్ల విశ్వాసం వస్తుంది కానీ వాళ్ళు విశ్వాసులు అంటారు కానీ శిష్యులు అన్నారు. అందుకని మన సేవకులందరూ కూడా ఏమంటారంటే మా విశ్వాసులు అంటారు, మా శిష్యులు అనే మాట రాదు. ఎందుకంటే వీళ్ళు నేర్పించరు, వాళ్ళకి నేర్పించే స్థితి కల్పించరు. అలాగా నేర్పించే స్థితి బెరియా పట్టణస్థులు చేశారు. బెరియా పట్టణం నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళని మొట్టమొదటి క్రైస్తవులు అన్నారు. కాబట్టి క్రైస్తవులని ఎవరిని అంటారంటే బైబిల్ మొత్తం సంఘమంతా నేర్చుకుంటే వాళ్ళని క్రైస్తవులు అంటారు. కాబట్టి బైబిల్ మొత్తం నేర్చుకోకుండా ఊరక ఏదో ప్రసంగాలకు అలవాటు పడ్డ వాటిని సంఘాలు అనరు. ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎవరు ఉంటారంటే వారి విశ్వాస శిష్యుడిగా మారాలి, శిష్యుడు పరిశుద్ధుడిగా మారాలి. పరిశుద్ధుడిగా మార్చబడిన జనాంగమే పరలోకంలో ఉంటారు. అందుకని పరలోకంకి వెళ్లే సంఘాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ భూలోకంలో నిలబడే సంఘాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది సంఘాల గురించి విమర్శించడం కాదు, బైబిల్ ఉన్నదన్నట్టుగా మాట్లాడాలి. ఉన్నదన్నట్టుగా మాట్లాడేటప్పుడు ఎన్ని బయటకు వస్తాయి. కాబట్టి ఏదైనా కానీ నేను పెట్టినా నువ్వు పెట్టినా ఎవరు పెట్టినా కానీ సంఘం అంటే అర్థమైందంటే బైబిల్ వాక్యము జ్ఞానంతో నడవగలిగేటువంటి స్థితిలో అందరం ఉండాలి. అలాగున్నప్పుడు ఏకాత్మ ఉంటుంది, పట్టుదల కలిగి ఉంటాము, పరిశుద్ధాత్మ శక్తితో కూడి ఉంటాం. అలాంటి శక్తి పొందిన మన దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి తెలుసా? ఆయన నీతిని మనం ప్రకటించాలి. అబ్రహాం ఏం చేశాడు? దేవుడు చెప్పిన దాన్ని నీతి అంటారు. ఆ నీతిని ప్రకటించడం కోసం ఏం చేశాడు? తన కుమారుని బలియాగం చేశాడు. అంటే బలియాగం చేయటం దేనికి చేశాడు? దేవుని నీతిని జరిపించాలి. కాబట్టి దేవుని నీతిని జరిపించేవాడికి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని నీతి జరిపించేవాడికి పిలుపు వస్తుంది. దేవుని నీతి జరిపించేవాడు వాగ్దానం వస్తుంది. వాగ్దానం వచ్చిన వాడికి పిలుపు వస్తుంది. పిలుపు వచ్చిన వాడు ప్రయాణం అవుతాడు. ప్రయాణం వాడికి పరీక్షలు వస్తాయి. పరీక్ష వచ్చేవాడు దేవుని నీతిని జరిపిస్తాడు. దేవుని నీతి జరిపించేవాడికి ఆశీర్వాదాలు వస్తాయి. ఈ విధంగా ఇది ఒక ప్రసంగం కానీ ఒక నిమిషంలో చెప్పాను. ఎందుకు చెప్పానంటే అవన్నీ చెప్పేదానికి ఇప్పుడు కుదరదు. కాబట్టి దేవుని యొక్క నీతి కోసం మనం ప్రయాసపడాలి. ఆ నీతిలో ఎలా ఉంటుందంటే పిలుపు ఉంటుంది, ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో కొంత టైం ఉంటుంది. ఆ టయానికి దేవుడు నీ పేరు మారుస్తాడు. కాబట్టి ఈ విధంగా దేవుని నీతి జరిగించి వాళ్ళు వార్నింగ్లకు ఇచ్చినా వాళ్ళు బెదరు, ఆఖరి చంపుతామన్నా వాళ్ళు బెదరు. కాబట్టి వీళ్ళు బెదిరిపోలా, ఇంకా ప్రయాసపడి ముందుకెళ్తున్నారు. తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 40-42 వచనాలలో ఇక్కడ ఏం జరిగింది? 5వ అధ్యాయం 40-42 వచనాలలో వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలుని పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఇక్కడ కొట్టిన తర్వాత ఏం చేస్తారు? వీళ్ళు ఆ నామమును కొరకు అవమానం పొందుటకు పాత్రమని ఎంచబడినందున వారు సంతోషించు మహా సభ ఎదుటి నుండి వెళ్లిపోయి, అంటే వాళ్ళని ఆల్రెడీ 2 వార్నింగ్లు అయిపోయినాయి, 3వ వార్నింగ్ కి కొట్టారు. వాస్తవంగా జాగ్రత్తగా గమనించండి. వీళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారేంటి? యేసుప్రభు అక్కడ వార్నింగ్ ఇవ్వలేదు, డైరెక్ట్ పోయి పట్టుకున్నారు యేసుప్రభుని. రాజులు ఏం చేశారు? బంట్రోతులు పోయి పట్టుకున్నారు. మరి ఎందుకంటే అప్పుడు యేసుప్రభు పక్షాన ప్రజలు లేరు. ప్రజలందరూ కూడా యేసుప్రభుకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ యేసుప్రభుకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు ఈ శిష్యులకి అనుకూలంగా ఉన్నారు. అంటే ఎక్కువ కూడా యోదయ పట్టణం అధికారులు, స్త్రీలు అందరూ కలిసి వీళ్ళకి సపోర్ట్ చేయలేకే సైన్యం బెదిరిపోతుంది. ఎందుకంటే వీళ్ళని నేను కొడితే వీళ్ళు ఎక్కడ దాడి చేస్తారో, ప్రజలు రాజ్యానికి ఎక్కడ మరి ఆటంకంగా మారతారో అని తెలుసుకొని వాళ్ళు భయపడతా ఉన్నారు. చివరికి ఏదైతే ఏముందని కొట్టడం మొదలుపెట్టారు. కొట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్రతిదినం దేవాలయంలోను ఇంటింట, అంటే దేవాలయంలో కాకుండా ఇంటింట కూడా, అంటే ప్రతి ఇంట్లో కూడా అలాగని మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుతున్నారు. కొట్టిన తర్వాత వాక్యం ప్రకటించడం ఎక్కువైంది, ప్రతిదినం ప్రకటిస్తున్నారు. మనం కొడితే ఏం చేస్తాం అంటే పారిపోయి ప్రకటించకుండా ఆపేస్తాం. శ్రమ వస్తే అదే ప్రాంతంలో వీళ్ళు ప్రకటించాం. కానీ వీళ్ళు అలాగ లేదు, వీళ్ళు పద్ధతి వేరుగుంది. అందుకనే ఆ దినాలు చేసిన పరిచయం ఇప్పుడు ఎవరు చేయలేదనే మాట ఎందుకు వాడానంటే అదే. అంటే శ్రమ వస్తే పారిపోయే పరిస్థితులు కాదు వాళ్ళు. ఎందుకంటే దేవుని శక్తి అంటే తెలుసుకున్నారు. కాబట్టి దేవుని శక్తి పొందినవాడు
ఎలాంటి శ్రమకైనా కానీ వెనకాడడు, ప్రాణం పోయినా కానీ వెనకాడడు. అందుకని యేసుప్రభు లోకాని కోసం ప్రాణం పెడితే శిష్యులు యేసుప్రభు కోసం ప్రాణం పెట్టారు. అందుకని వాళ్ళకి అధికమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. నీకు అర్థమైందా? పేతురుకి ఎందుకు ఆ విధంగా నీడబడితే ఎందుకు దేవుడిచ్చాడు శక్తిని? ఎందుకంటే పేతురు తలకిందులు సిలువేయించుకున్నాడు అని. కాబట్టి వాళ్ళు ప్రాణము దేవుని కోసం ప్రాణం పెట్టారు, యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసుప్రభు కోసం ప్రాణం పెట్టే వాళ్ళకి అధికమైన శక్తి, అధికమైన దీవెనలు, అధికమైన అభిషేకం వస్తుంది. ఈ ప్రాణం పోయినా కానీ ఇబ్బంది లేదు మాకు, ఎందుకంటే ప్రాణం పోతే పోయింది కానీ పరలోకంలో దేవునితో మేము ఉంటామని వాళ్ళ ప్రాణాలను లెక్క చేయలేదు. అందుకని వాళ్ళు అపోస్తులు అయ్యారు. ఈ రోజు మరి ఆ రోజుల్లో అపోస్తులు ఏం చేస్తారంటే కష్టాలు వస్తే ఆస్తుల్ని పొలాలని అమ్మేసి అందరికి సమానంగా పంచిపెట్టి వాళ్ళ కష్టాలను తీర్చారు. ఈ రోజు అపోస్తులు ఏంటంటే అపోస్తులని పేరు పెట్టకపోతే టీవీలో వాళ్ళ పేరు ఉండదు, అపోస్తులని పేరు పెట్టకపోతే వాళ్ళ స్టేజీలో వాళ్ళకి పేరు ఉండదు, వాళ్ళ డాన్స్ మీద అపోస్తులని పేరు పెట్టి పిలవాలి. ఈ అపోస్తులు ఏం చేస్తారంటే కొంటారు, ఆస్తులు కొంటారు, స్థలాలు కొంటారు, స్టేడియంలు కొంటారు, పొలాలు కొంటారు. వాళ్ళేమో అమ్ముతారు, వీళ్ళేమో కొంటారు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే దేవుని కోసము ప్రయాసపడి, దేవుని కోసం అర్పించుకొని, దేవుని కోసం సమర్పించుకొని, దేవుని కోసం ముందుకు నడుస్తూ అనేక మందిని దేవునికి నడిపించే వాళ్ళని అపోస్తులు అంటారు. అర్థమైందా? కాబట్టి డినామినేషన్స్ కాదు మనకు కావాల్సింది, దేవుని శక్తి కావాలి, దేవుని యొక్క వాగ్దానం కావాలి, ఆయన పిలుపు కావాలి, ఆయన నీతి కావాలి. ఆ నీతిని నడిపించడం కోసం మనం ముందుకు ప్రయాణం చేయాలి. ఈ డినామినేషన్స్, చర్చిలు, ఈ పేర్లు ఇవన్నీ ఉండవు, ఏ ఒక్కటి కూడా ఉండదు. యెరూషలేము దేవాలయం కూడా కూడిపోయింది. కాబట్టి మనకు ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిందంటే ఎవరు ఆయన నామం ఆజ్ఞలు గైకొని ముందుకు నడుస్తారో వాళ్ళకు పరలోకం రాజ్యంలో స్థానం ఇస్తాడు. కానీ మన చర్చిలకి స్థానం ఇవ్వడు. చర్చిలన్నీ కూడా భూలోకం ఉండిపోతాయి. ఎత్తబడి చర్చిలు కాదు, చర్చిలు ఉన్నటువంటి దేవుని బిడ్డలు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం మారాలి. ఆరాధ్యం 1వ వచనము, ఆరాధ్యం 7వ వచనంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆరాధ్యం 1వ వచనంలో ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు ఆ దినము అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండును చిన్న చూపు చూచిరి. హెబ్రీయుల మీద గ్రీకు భాషలో మాట్లాడు యూదులు సనగా సాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. ఇక్కడ ఏంటంటే సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. మీకు అర్థమైందా? సంఘంలో సభ్యులు పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఒక్కొక్కడు వస్తాడు, నన్ను ఎందుకు వాక్యం చెప్పలేదు, నేనెందుకు నా చేత పాట పాడించలేదు, నన్నెందుకు ఈరోజు నా పేరు పిలవలేదు. అర్థమైందా? సంఖ్య తక్కువైన కొంది నీకు బాగా చాలా టైం ఉండిద్ది, సంఖ్య పెరిగే కొంది సేవకుడికి టైం తక్కువ ఉండిద్ది. అర్థమైందా? కారణం ఏంటంటే వీళ్ళందరూ కలిసి నీ మీద ఏం చేస్తారంటే అధికారం చూపించబోతారు. అహరోన్ పరిస్థితి చూద్దాం. అహరోన్ ఎవరు? ఆయన కాపరి, ప్రధాన కాపరి, ప్రధాన యాజకుడు. అహరోన్ పరిస్థితి ఏమైంది? వాళ్ళందరూ ఏమన్నారంటే మేము ముందుకు నడవాలంటే వాళ్ళ భయం. ఎందుకని? మందస్సం అనేది ముందు నడవాలి. మందస్సం నడిస్తే వీళ్ళకి భయం ఉండదు. ఇక్కడ మందస్సం లేదు ఇక్కడ. ఎందుకంటే మోషే అక్కడ ఏమన్నాడు, సినాయి పర్వతం మీద వెళ్ళి 40 దినాలు అయినాయి. వీళ్ళు ఏమంటారంటే మోషే వస్తాడో లేదో గ్యారెంటీ లేదు, చచ్చిపోయాడేమో బతికేయడేమో ఏమో అర్థం కావట్లేదు. కాబట్టి ఇక దేవుడు లేడులే, కాబట్టి మా ఐగుప్తు దేవతనే పెట్టి నువ్వు ముందుకు నడు, ఎందుకంటే పోయేది నువ్వు కాబట్టి. అర్థమైందా? కాబట్టి పోయేది నువ్వు కాబట్టి నువ్వు నడిస్తే, నువ్వు పోయావనుకో మేము హ్యాపీగా ఉంటాం, నువ్వు ఉన్నావు అనుకో మేము కూడా ఉంటాం. కాబట్టి ఆ విధంగా చేశారు. అప్పుడు అహరోను కొంచెం తెలివిగా ప్రవర్తించాడు. ఇక్కడేమో జనాలు ఒత్తిడి పెరిగింది. అహరోను ఏం తెలివిగా ప్రవర్తించాడంటే తన యొక్క యాజకత్వం అనేది గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు దేవుడు లాగా పనిచేయాలంటే ముందు బలిపీఠం కట్టాడు. బలిపీఠం ఎవరిది? యెహోవాది. బలిపీఠం మీద ఐగుప్తు దూడ పెట్టాడు. దూడ ఎవరిది? వాళ్ళ ఐగుప్తులది. అంటే ఎలాగుందంటే సంఘం లోపలేమో హల్లెలూయా పాట పాడతాం, బయట రాగానేమో లోకంలో ఉన్నటువంటి స్థితిలో ఉంటాం. ఇలాగ 2 రకాలుగా ఉండేదని మిశ్రమ ఆరాధన అంటారు. ఇప్పుడు ఐగుప్తు జనాంగంతో సగం ఉన్నాడు, సగం దేవునితో ఉన్నాడు. సరే దేవుని విషయం ఎలా ఉంటే చిన్న తేడా వచ్చినా కానీ దేవుడు అక్కడ ఉన్నాడు. ఈ విధంగా మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈ యొక్క జనాంగానికి లోపడ్డావంటే నువ్వు అహరోన్ లాగా అయిపోయినట్టే. మీకు అర్థమైందా? జనాంగం లోపడడానికి ఒక విషయంలో మాకు ఒక పెద్ద చర్చి ఒకటి ఉంది గుంటూరులో. ఒకసారి పిలిపించారు, సంఘ కాపురిగా మీరు ఉండండి చెప్తే నేను ఉదయం పూట ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి ఆ గుంటూరుకి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని. చివరికి మరి సువార్త సభలు పెట్టినప్పుడు, చిన్న చిన్న ఇళ్లలో గృహకుడికి పెట్టినప్పుడు పాస్టర్ గారు 10 నిమిషాలు వాక్యం చెప్పండి మీరు, ఎందుకంటే మాకు టైం చాలలేదనే వాళ్ళు గంట సేపు పాటలు పాడేవాళ్ళు. తాగి వచ్చి పాటలు పాడడానికి ఇష్టపడే దానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఒకటే అన్న, చర్చికి తాళం ఏమని డైరెక్ట్ మైక్లో చెప్పేశా, చర్చికి తాళం ఏంటని చెప్పా. అది చెప్పేలేక కష్టం అండి పాస్టర్ గారు, నాకు కష్టమే,
ఎందుకంటే డబ్బుకు లోపడాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు, అలా అనేక ప్రాంతాలు వెళ్ళొచ్చు, అలాగే దేశాలు తెప్పించుకోవచ్చు. కానీ దేవుని పని చేసేవాడు దేవుని పని కానీ చేయాలి. ఒకవేళ తెలియకుండా ఇబ్బందులు పడితే పడొచ్చాం, కానీ తెలిసి మాత్రం తప్పుదేమో చేయకూడదు. కాబట్టి అలాంటి సంఘాలని వదిలేసుకుని వచ్చాం. 20,000 ఇస్తా ఉన్నారు, 10,000 ఇస్తా ఉన్నారు, జీతం 15,000 ఇస్తా ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమల కోసం మనం ముందుండాలి, కానీ శ్రమల్ని మనం ఆనుకొని కౌగిలించుకోవాలి. కానీ శ్రమలను బట్టి చూసి మనం డబ్బులు రాలేదు కదనా, అలాగనే ఈరోజు మనం కానుకోవట్లేదు కదని చెప్తే సాతాను తలదూరుస్తాడు. సాతాను తలదూర్చినప్పుడు దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలాంటి శ్రమల నుంచి నువ్వు రావాలంటే దేవుని శక్తి నీకు ఉంటుంది. అలాంటి శక్తి అలా దేవుడిని పరీక్ష పెడతాడు. ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు ఎలాగుంటావు అని దేవుడు పరీక్ష పెడతాడు. అబ్రాహాము కూడా అదే పరీక్ష. బేతేల్లో కరువు వచ్చింది, మరి అక్కడ ఐగుప్తులో కరువు లేదు, మరి దేవుడు చెప్పలేదే, డైరెక్ట్ వెళ్ళిపోయి తన భార్యని చెల్లెలందు వల్ల ఆ రాజు బంధించాడు. చివరికి రాజుని దేవుడు మొత్తి మళ్ళీ ఇడిపించాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు, ఒకసారి నీకు బుద్ధి చెప్పడం కోసం అన్నిల్ని ఎంచుకుంటాడు. ఇంక అర్థమైందా? అన్నిల్ని ఎంచుకుంటాడు. నీకు బుద్ధి చెప్పాలంటే బయట వాళ్ళని ఎంచుకుంటాడు. కాబట్టి అలాంటి నువ్వు దేవుని దగ్గర విచారణ చేయకుండా వచ్చావంటే మాత్రం నీకు పనిష్మెంట్ స్టార్ట్ చేస్తాడు దేవుడు. అది ఎవరి ద్వారా అంటే నీ బిడ్డ ద్వారా కావచ్చు, అలాగే బయట వాళ్ళ ద్వారా కావచ్చు, నీ స్నేహితుల ద్వారా కావచ్చు. న్యాయపత్ర గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది, 3వ అధ్యాయంలో ఆ విధంగా మొదటి వచనాల్లో రాయబడింది. దేవుడు స్థూలంగా పెడతాడంట మనకు బుద్ధి చెప్పాలంటే. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే బైబిల్ గ్రంథాన్ని నిశ్చితంగా పరిశీలించినప్పుడు తెలుస్తాయి. అందుకని పరిశోధించాలి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 32, 34, 30 వచనాల్లో వాళ్ళు ఏం చేశాడంటే యెహోషువ వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని, పెద్దల్ని, చిన్నల్ని అందరిని కూడా తీసుకొచ్చి నిలబెట్టి ఒక్క వచనం కూడా, ఒక పొల్లు కూడా పోకుండా నేర్పించాడు. అప్పుడు వాళ్ళు దేవుని యందు నిలబడ్డారు. దేవుని నిలబడాలంటే బైబిల్ గ్రంథం నిశ్చితంగా పరిశీలించాలి. కాబట్టి వీరు ఈ విధంగా 6వ వచనం 1వ వచనంలో ఏమైంది చూడండి, అక్కడ శిష్యుల సంఖ్య పెరుగుతా ఉంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆహారం వండుతున్నారు. వండే ఆహారాన్ని వదిలిపెట్టేసి మేము వాక్యం బోధిస్తామమ్మా, పని చేయడం కోసం 7గురిని తీసుకురమ్మంటున్నాడు. ఎంతమందిని? 7గురిని. ఎక్కడ రాయబడింది? అక్కడ 3వ వచనంలో చూడండి. అక్కడ 3వ వచనంలో మంచి పేరు పొందిన 7గురు మనుషులను మీరు ఏర్పరచుకునండి. మంచి పేరు పొందిన 7గురు మనుషులు. దీన్ని ఏమంటారంటే సొసైటీ అంటారు. ఆ రోజుల్లో సొసైటీకి ఎంతమంది కావాలి? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, 2 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మొత్తం ఎంతమంది? 7గురు కావాలి. అర్థమైందా? ఆ రోజు వీళ్ళు సొసైటీ పెట్టారు. ఈ సొసైటీలో ఎవరు పెట్టారు? మంచి పేరు పొందిన వాళ్ళని. ఈరోజు మంచి పేరు పొందిన వాళ్ళు ఉన్నారు సొసైటీలో. అర్థమైందా? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఎవరిని? దేవుని చేత అభిషేకం పొందిన వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రోజులు అలా జరిగింది. ఈ రోజులు అలా కాదు. డబ్బులు ఎక్కడ కౌంటింగ్ అవుతాయో అక్కడ ఆ పేర్లు మారుతాయి, అన్ని మారుతాయి, అన్ని స్థితిగతులు మారిపోతాయి. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు దినాల పరిచర్య వేరుగుంది, ఆ దినాల పరిచర్య వేరుగుంది. 7వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములోను బహుగా విస్తరించెను, మరి యాజకులు అనేకులు విశ్వాసములకు లోబడిరి. ఇక్కడ దేవుని వాక్యం ప్రబలమై కొద్దీ యెరూషలేములో దేని మీద టార్గెట్ చేశారు? వీళ్ళు యెరూషలేము మీద టార్గెట్ చేశారు. ప్రజలే కాకుండా యాజకులు మాత్రం కూడా ఎంటర్ అయిపోయారు, యాడ్ అయిపోయారు. అంతమంది యాజకులు ఏం చేశారు? యేసుప్రభుని సిలువేయమంది ఎవరు? యాజకులే. ప్రధాన యాజకులు అన్నా కయపీలు ఎవరు? వీళ్ళు సిలువేయమన్నారు. అయితే సిలువేయమని అనలేదు, కానీ వాళ్ళు డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్ గా చేశారు. ఏమన్నారంటే ఈయనలో ఏ తప్పిదం లేదని అన్నా అన్నాడు, కయప కూడా ఏ తప్పిదం లేదన్నాడు, అలాగనే పిలాతు కూడా ఏ తప్పిదం లేదన్నాడు, ఆ హేరోదు కూడా ఏ తప్పిదం లేదు. నలుగురు డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటారంటే పస్కా గొర్రె పిల్ల అంటారు. యేసుప్రభులో ఏ మాత్రం మచ్చ, డాగు, కలంకం లేకుండా ఉన్న గొర్రె పిల్ల ఎవరంటే యేసుప్రభు. అన్యుల చేత, ఇతరుల చేత మనం ఏం చేయాలంటే మన డాగు, మచ్చ, కలంకం లేదని చెప్పాలి. అప్పుడు నువ్వు వధువు సంఘంలో ఉంటావు. అలాంటి స్టేజ్లో ఉండాలంటే మన మచ్చ, డాగు, కలంకం యేసుప్రభు నందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి కాబట్టి మనం క్రమంగా ఇన్ని కూడా తప్పించుకోవాలి. రెండోది, యాజకులు కూడా ఎంటర్ అయ్యారు. అంటే దేవుని పరిచర్య నువ్వు స్టార్ట్ చేస్తా బలంగా వెళ్తుంటే శిష్యులు, స్త్రీలు, యాజకులు, సమాజము ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కూడా నీకు యాడ్ అవుతుంటారు. అయితే వాళ్ళు పెరిగే కొద్దీ నువ్వేం చేయాలంటే ప్రభు పక్షాన ఉండాలి. అర్థమైందా? ఎక్కడ ఉండాలి? ప్రభు పక్షాన ఉండాలి. మోషే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఎవరి పక్షాన ఉన్నాడు? ప్రభు పక్షాన ఉన్నాడు. అంటే మోషే అందుకని నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడంటే ఈత చెట్టు లాగా ఉంటాడు. ఈత చెట్టు అంటే స్ట్రైట్గా ఉంటుంది, వంగదు. నాయకుడు అనేవాడు ఎవరికి బెండ్ కాడు, ముందుకు వెళ్తూ ఉంటాడు. కాబట్టి నాయకుల్ని పుట్టించరు, నాయకులు తయారవుతారు. నాయకుడు పుట్టడు, తయారవుతాడు. యేసుప్రభు ఆ విధంగా ఆయన జ్ఞానాన్ని బట్టి ముందుకెళ్ళాలి. యేసుప్రభు యొక్క కృప ఈ శిష్యుల సంఖ్యలో విస్తరించినట్టు మనం కూడా విస్తరించబడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రము పరిశుద్ధుడా, కృపగల దేవ, వందనాలు తెలుస్తుంది తండ్రి. ఈ యొక్క మరి శిష్యత్వంలో రెండవ అంశము, రెండవ భాగంలో తండ్రి
మరి శిష్యుల సంఖ్య విస్తరించబడింది. అలాగే యాజకులు ఎంటర్ అయిపోయారు. యాజకులు కూడా తండ్రి మరి కూడి ఉన్నారు. ఈ విధంగా యాజకులు కూడా తండ్రి మరి ఎవరైతే యేసు ప్రభువుని హింసించారో వారే దేవుని యొక్క వాక్యాన్ని విని మారిపోయారు. ఈ రోజులో తండ్రి మరి అనేక మంది వాక్యం వింటున్నారు కానీ మారటం లేదు. అనేక మంది దేవుని యొక్క వాక్యం వింటున్నారు, ప్రబలటం లేదు. అనేక మంది దేవుని సంఘాలకు వెళ్తున్నారు కానీ సరైన సమాజంలో లేరు. కాబట్టి సరైన సమాజం కోసం, దేవుని యొక్క శక్తి కోసము ప్రయాసపడి ముందుకెళ్ళడానికి వీరి మీద మీ ఆత్మను కుమ్మరించి నడిపించి అభిషేకించి బలపరచమని వచ్చే వారం మరొక అంశంలో తండ్రి మేము ముందుకెళ్ళడానికి సహాయం అడుగుతున్నాం. మరొక అంశంలో తండ్రి మరి శిష్యత్వంలోని మూడవ భాగంలో తండ్రి మరి శ్రమల గురించి, హతసాక్షి గురించి 9వ అధ్యాయంలో మేము పరిశీలన చేయడానికి సహాయం చేసి నడిపించి బలపరచమని యేసు ప్రభు నామమును బట్టి మమ్మల్ని దీవించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ముఖ్య గమనిక: ఇప్పటికీ గత 6 వారముల నుండి ప్రతి అధ్యాయము పైన సమగ్ర విశ్లేషణలతో, పురావస్తు ఆధారాలతో తరగతులు జరుగుతున్నవి. వందలాది మంది వచ్చి నేర్చుకుంటున్న వారి అనుభవాలను వారి మాటలలోనే తెలుసుకొనండి. వివరములకు, ప్రార్థన అవసరత కొరకు, యవనస్తుల పరిచర్య కొరకు, ప్రత్యేక బైబిల్ సెమినార్ల కొరకు, బహిరంగ సభల కొరకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 8978310668. సెల్ నంబర్ 8978310668.